హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిర్గుణం నిరంజనం నిత్యమమలం పరం తేజం నిర్వికారం నిర్వికల్పం నిర్విశేషం నిత్యముక్తం మహావాక్యార్థలక్ష్యం మహాబిందూపరిస్థితం మహదహంకారనాశం మహదానందరూపం ఏకమేవం ఏకమనంతం ఏకైకమద్వితీయం ఏకోహం ఏకమాత్మానం స్వచ్ఛప్రకాశమేకైకం తత్వాతీతం జ్ఞానవృద్ధం సర్వావగుణభంజకం సంసారార్ణవతారకం సద్గురుం తం నమామ్యహం. సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం ఇక్షుకోదండపాశాంకుశపుష్పబాణశోభినీం కరుణామృతరసప్రవాహశోభితలోచనత్రయీం స్మరామి తుర్యాతీతాం మాయాచక్రవాసినీం చ బైందవీం. ఆదో వందే గురునాథం శ్రీమన్మహాభైరవాఖ్యం కలౌ సమారంభం గురుం పరశివానందనాథం అత్ర నాథం మహాగురుం యోగశాస్త్రప్రవర్తకం శ్రీచతుర్యుగనాథాస్తు వందే లోకాద్యభిగోప్తృం సర్వమంత్రాద్య ప్రయోక్తృః సర్వవిద్యామహోదధిః సర్వౌఘాశ్చ తత్వసారః సర్వౌఘాశ్చ మూలరూపः అత్ర నాథः సదాశివः తదాద్యానందభైరవः సర్వత్ర సర్వసః వందేహమస్మద్గురుపర్యంతః. అనంతశ్రీ విభూషిత శివయతి మహాశాక్తకులాధీశ్వర శాక్తానంద పరమహంస పరమపూజ్య శ్రీ 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 భైరవానంద మహాస్వామినే నమః. శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం సత్యం తపః ధర్మం తపః కర్తవ్యం తపః వందేయాచార్యం సనాతనం ధర్మరక్షకం. షోడశీ సత్సంగానికి నమస్కారం. పరమేశ్వరి యొక్క కరుణతో, గురువుల యొక్క ఆశీర్వచనంతో మహత్తరమైనటువంటి రథసప్తమి భానుసప్తమి పర్వదినం నాడు మనమందరం కూడా పరమేశ్వరి యొక్క నామముతో పరమేశ్వరి యొక్క సంఘములో షోడశీ సత్సంగంలో కలుసుకుంటున్నాం. కాలములో కలిగేటువంటి మార్పులు మైల్ స్టోన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. అలాగా ఈ ప్రతి మైల్ స్టోన్ కి ఒక విశేషమైనటువంటి పర్వదినంగా చెప్తూ వచ్చారు మన వాళ్ళు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి ఊర్ధ్వగతిని నడిచేటువంటి మార్గాన్ని ఎంచుకుని ప్రపంచానికి అంతటికీ కూడా మిత్రుడుగా పేరు పొందినటువంటి, ప్రపంచానికి అంతటికీ కూడా కావలసిన వ్యక్తి, అత్యంత చేరువైనటువంటి వ్యక్తి, ప్రపంచాన్ని నడిపించేటువంటి వ్యక్తి సూర్య ఆత్మ జగతస్థ స్తుషష్ట అన్నారు. ప్రపంచానికి అంతటికీ కూడా, జగత్తుకు అంతటికీ కూడా ఆత్మ వంటి వాడు సూర్యుడు అని. అటువంటి సూర్యుడి యొక్క రథాలు ఈరోజు దిక్కుని మార్చి ఊర్ధ్వ దిక్కుగా బయలుదేరి మనందరిలో కూడా నూతనమైనటువంటి ఉత్సాహము, నూతనమైనటువంటి కర్మ నుంచి జ్ఞానము వైపు వెళ్ళేటువంటి, ఇంతవరకు చేసినటువంటి పనులు, ఇంతవరకు చేసినటువంటి కర్మల యొక్క ఫలితం, కర్మల యొక్క సారాన్ని తెలుసుకోవడానికి చేసేటువంటి తపస్సు మొదలైనటువంటి క్రియాదులకి ఎంతో అన్యోన్యమైనటువంటి, ఎంతో ఉపయుక్తమైనటువంటి కాలంగా పరిగణించేటువంటి ఉత్తరాయణాన్ని సూచిస్తూ నడిపేటువంటి మార్గం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. వ్రతాలు నోములు చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ఈ రోజుని ఆదిగా తీసుకుని ఈ రోజుతో మళ్ళీ తిరిగి కొత్తగా వ్రతాలన్నీ కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. సూర్య ప్రాధాన్యమైనటువంటి వ్రతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం మళ్ళీ చేస్తూ ఉంటారు. అటువంటి సూర్యుడు మనందరికీ కూడా ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఎలాగైతే ఆయన రుజువర్తనుడు అంటే ధర్మ మార్గము మించి తప్పకుండా ఒకే ఒక నిలువు గీత మీద ఎలాగైతే నడుస్తాడో అలాగే మనందరినీ కూడా మన ముందర నడిపించమని మనం అందరం కూడా అటువంటి మార్తాండ భైరవుడుగా పేరు పొందినటువంటి, మనకి కనిపించేటువంటి సర్వజీవులకి
ఆప్తుడైనటువంటి సూర్యనారాయణ స్వామిని మనం ఈరోజు పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి సమయంలో వేడుకుందాం. మనకి ధారావాహికంగా నడుస్తున్నటువంటి దేవీ భాగవత అంతర్గతంగా మణిద్వీపము యొక్క వర్ణన గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మణిద్వీపము అనేటువంటిది పరమేశ్వరి యొక్క నివాసమైనటువంటి శ్రీనగరము, అటువంటి దాన్నే మణిద్వీపము అనేటువంటిది మనం చాలా చోట్ల చాలా రకాలైనటువంటి స్తోత్రాలలోనూ విధానాలలోనూ మనం వింటూ వచ్చాం. వాటి అంతటికీ కూడా ఒక ఎలాగైతే మ్యాప్ మనకి చూపిస్తుందో అలాగ మనకి వ్యాసులు వారు చూపిస్తూ వచ్చారు. అయితే ఈ మణిద్వీప వర్ణన ఏదైతే ఉందో ఇది మనం తెలుసుకునే ముందర ఒక మ్యాప్ని చూసినట్టుగా మనం చూడకూడదు. మ్యాప్ని చూస్తే చూసినటువంటి వస్తువు వాటిల్ని గుర్తించి అక్కడితో మనం వదిలేసి ముందరకు వెళ్తాం. అలా కాకుండా మనందరినీ కూడా గురువుగారు ప్రత్యేకమైనటువంటి విద్యా మార్గాలలో ప్రవేశపెట్టారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యని, ఒక్కొక్క స్తోత్రాన్ని, ఒక్కొక్క విధానాన్ని, ఒక్కొక్క మంత్రాన్ని, లేకపోతే నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చెయ్యి అని మన గురువులు మనకు చెప్పారు. ఇలా చెప్పినటువంటి విద్యల యొక్క సారము ఏదైతే ఉందో, ఆ విద్యల యొక్క అధిదేవతలు ఎవరైతే ఉన్నారో, ఎవరు మన యొక్క ప్రధానమైనటువంటి దేవత ఎవరైతే ఉన్నారో, మన విద్య యొక్క ప్రధానమైనటువంటి దేవత, అటువంటి దేవతని ఎంచి అటువంటి దేవత దగ్గరికి నేను వెళ్తున్నాను అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నంతో మనం ఈ మణిద్వీపాన్ని వినాలి. మణిద్వీప వర్ణన. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి తన్నో యానః ప్రచోదయాత్ అంటుంది సప్తశతి. సర్వ చైతన్యములకి ఆది చైతన్యమైనటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అటువంటి శక్తికి మేము నమస్కారం చేస్తున్నాము. ఆ ఆది చైతన్యము అనేటువంటి శక్తి ఈ మణిద్వీపము మధ్యలో ఉంటుంది. అందుకోసమని ఏదో ఒక అక్కడ ఫలానా చెట్టు ఉంది, అక్కడ ఫలానా పువ్వులు ఉన్నాయి, అక్కడ ఫలానా వన ఉంది, అక్కడ ఫలానా కొండలున్నాయి, అక్కడ ఇలాంటివి ఉన్నాయి అనేటువంటి ఒక మార్గ విశేషాలుగా వినకుండా, ఇది నేను ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో ఈ విజ్ఞానము నాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ మణిద్వీప వర్ణనని కనుక మనం విన్నట్టయితే మనల్ని నడిపించడానికి మన యొక్క గమ్యము మనకి దగ్గర అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఆలోచనతోటి విందాం. అలా లేకపోయినా సరే ఒక విశేషమైనటువంటి సముదాయంగా ఉన్నటువంటి ఆ చోటు గురించి తెలుసుకుందాం అనేటువంటి ప్రయత్నమైనా చేద్దాం. మొట్టమొదట మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతము పోయినసారి మనం ప్రారంభం చెప్పుకున్నాం. అమృతాంబోధి మధ్యస్థం, అమృతం యొక్క సుధా సింధు అనబడేటువంటి అమృతము అనబడేటువంటి సముద్రము మధ్యలో ఉన్నటువంటి చోటు. ఆ చోటుని అమృతాంబోధి మధ్యస్థం మేరు శృంగే ప్రతిష్ఠితం శ్రీపురం పరసాధ్యాత్వా మహారాజ్ఞై నమో నమః అని మనకి నవావరణార్చన యొక్క మొదట్లోనే వస్తుంది. అందుకోసమని అటువంటి శ్రీపురాన్ని మనం మనస్సులో ధ్యానం చేసి ఆ శ్రీపురంలో ఉన్నటువంటి దేవత మన యొక్క అభిగమ్య అయినటువంటి దేవతనిగా ఎంచుకుని మనం ఏ దేవత గురించి ఏ దేవతని గమ్యంగా పెట్టుకుని ముందరికి వెళ్తున్నామో ఆ దేవతని తెలుసుకుందాము అనేటువంటి ప్రయత్నం చోటి మనం ముందరికి వెళ్ళాలి. లలితా సహస్రంలోను పరశురామ కల్పసూత్రాలు ఇటువంటి కొంత విజ్ఞాన సంపద మన దగ్గర ఉంది. ఈ విజ్ఞాన సంపదలో కొన్ని పాటలు, మన గురువులు మనకి చెప్పినటువంటి మాటలు, మన గురువులు చేత్తో రాసిచ్చినటువంటి పాటలు, గురువు గారు రాసినటువంటి వ్యాఖ్యలు, ఇలాగా కొన్ని ఆగమాలు, కొన్ని విద్యలు,
వీటి అన్నిట్లోనూ కూడా ఈ మణిద్వీపాన్ని రకరకాలైనటువంటి పేర్లతో వివిధమైనటువంటి నామాలతో చెప్తూ వచ్చారు. వీటి అన్నిటి యొక్క సారాన్ని, మరి అందులో ఆ పేరు ఉంది, ఇందులో ఈ పేరు ఇలా ఉంది అనేటువంటి వ్యత్యాసానికి మనం తావు ఇవ్వకుండా, అందులో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్కి తావు ఇవ్వకుండా మనం జాగ్రత్తగా మన యొక్క మార్గాన్ని గమనిస్తూ మనం ముందరికి వెళ్ళాలి. అలాగా మనకి లలితా సహస్రంలో విశేషమైనటువంటి నామాలు ఉన్నాయి. సుమేరు శృంగ మధ్యస్థ, శ్రీమన్నగర నాయక, చింతామణి గృహాంతస్థ, ఇటువంటి నామాలు ఉన్నాయి. అలాగా ఈ నామాల యొక్క సమిష్టి స్వరూపం ఏదైతే ఉందో ఆ నామాలని మనం తెలుసుకుందాము అనేటువంటి భావనతోటి మనం ముందరికి వెళ్ళాలి. ఇది మనం తెలుసుకోబోయేటువంటి, ఇది మన అందరం కలిపి చేసేటువంటి ఒక సాధనగా గుర్తించి భాగాలుగా చేసి ఒక్కొక్క మెట్టుని మనం వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదో అక్కడ అలా ఉంటుంది, మొదటి ఆవరణలో ఇది ఉంది, ఈ ఆవరణ తర్వాత ఫలానా చెట్లు ఉన్నాయి, తర్వాత అక్కడ ఒక వాటిక ఉంది, అక్కడ ఒక ఆ వాటికలో ఈ చెట్లు ఉన్నాయి, అక్కడి నుంచి ముందరకు వెళ్తాము అని చెప్పుకుని వెళ్ళిపోవడం కాకుండా, మనం చేస్తున్నటువంటి మనకున్నటువంటి విద్యకి ఈ చదువుతున్నటువంటి విశేషానికి సామ్యము ఏమిటి అనేటువంటి ప్రశ్న అడుగడుగునా మనం వేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. అలా వేస్తే మనం చదువుతున్నది, మనం చేస్తున్నటువంటిది, మన సాధన, తెలుసుకుంటున్నటువంటి విషయము కేవలము ఒక పురాణ కాలక్షేపంలా కాకుండా అది మనకు సాధనలో భాగం. మనం 40వ శ్లోకం వరకు కూడా మనం చదువుకున్నాం. ద్వాదశ స్కందంలో 10వ అధ్యాయంలో ఉన్నాం. 10, 11, 12 అధ్యాయాలు. ఈ 40 స్కందాల వరకు ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, ఇంతవరకు చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే, మొదట ఇనుముతో చేసినటువంటి ప్రాకారం ఉంది. ఆ ఇనుముతో చేసినటువంటి ప్రాకారం తర్వాత కంచుతో చేసినటువంటి కాంస్య ప్రాకారం. ఇనుము, కంచు, బంగారము, ఇత్తడి, వెండి, వీటి అన్నిటికీ కూడా ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఆ తత్వము అక్కడ ప్రాధాన్యత వహిస్తుంది అనేటువంటిది గుర్తించాలి. అందుకోసం అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా అలాంటి బంగారుమయమైనటువంటి, వెండిమయమైనటువంటి, లేకపోతే ఇనుముతో సంబంధించినటువంటిది అనేటువంటి విషయాన్ని మనం భావించి ముందరికి వెళ్ళాలి. ఇనుము, కంచు, తామ్రము అయ్యేక తర్వాత తామ్రశాల అనేటువంటిది రాగితో చేసినటువంటిది. ఈ తామ్ర ప్రాకారం చతురస్రాకారంలో ఉండి కాంస్య ప్రాకారంలాగే ఎత్తైనటువంటి 7 యోజనాలు ఎత్తున్నటువంటి గోడలతో తయారు చేసినటువంటిది. ఒక యోజనానికి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. 8 నుంచి 15 కిలోమీటర్లని ఒక యోజనంగా మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా పాపులర్ ఒపీనియన్ ఏమిటి అంటే 8 నుంచి 10 కిలోమీటర్లు ఒక యోజనం అంటే 7 యోజనాలు ఎత్తు అంటే ఎంతో మనం ఊహించుకోవచ్చు. అంత ఎత్తు గోడలు అంటే అది రెల్మ్ అంటాం మనం. అది ఒక వేరే ఇంకొక ప్రపంచంతో సమానం. ఇక్కడి నుంచి మనం అందులోకి వెళ్తున్నామంటే ఈ ప్రాకారంలోంచి ఆ ప్రాకారంలోకి వెళ్తున్నాము అంటే వెనకాల ప్రాకారానికి సంబంధం లేనటువంటి ఒక కొత్త స్థానము, కొత్త విశేషంతో ఉన్నటువంటి స్థానానికి వచ్చినటువంటి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తాళము చక్ర స్థితిలో ఉండదు. తాళానికి చక్రము అనేటువంటి గుణం ఉంది. తాళము చక్రంలా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాయణం వచ్చింది. ఈ ఉత్తరాయణం వచ్చిన వెంటనే తర్వాత వచ్చేటువంటి దానికి ఒక మాఘమాసము అని పేరు పెట్టుకుంది. ఈ మాఘమాసంలో ఉన్నటువంటి వచ్చేటువంటి సప్తమికి మనం రథ సప్తమి అని పేరు. సప్తమి తర్వాత అష్టమి, భీష్మాష్టమి అన్నాం. తర్వాత వచ్చేటువంటి ఏకాదశికి భీష్మ ఏకాదశి అని అనుకున్నాం. ఇలాగ కొన్ని పేర్లు పెట్టుకున్నాం, కొన్ని గుర్తులు పెట్టుకున్నాం. ఇది నడుస్తుంది. ఇది తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం నడిచి మాఘమాసం తర్వాత పాల్గొన మాసం వస్తుంది. పాల్గొన మాసం తర్వాత ఇంకొక సంవత్సరం వచ్చింది అనుకుని చైత్ర మాసం వస్తుంది. ఇలాగా తిరుగుతూ ఉంటుంది చక్రం. ఇంకొక 12 నెలలు అయితే మళ్ళీ ఇంకొక మాఘమాసంలో వచ్చేటువంటి ఇంకొక సప్తమి, శుక్ల సప్తమి వస్తుంది. అది చక్ర స్వరూపంలో తిరుగుతూ ఉంటుంది కాలం. దాని యొక్క లక్షణం. అయితే ఈ లక్షణం
ఈ మణిద్వీపంలో వర్తించదు. అయిపోయినటువంటిది సృష్టి, స్థితి, సంహారము, తర్వాత తిరోధానము, ఏదైతే మొత్తం అంతా మళ్ళీ వెనకాలకి లాగి తిరిగి మళ్ళీ ప్రారంభం చేయడం అనేటువంటి చక్రానికి అది పైనుంచి వచ్చినటువంటిది కిందకి వెళ్ళి తిరిగి మొదటి దాంట్లో కలిసిపోయి మళ్ళీ కొత్తది వస్తుంది. తిరోధానము అనేటువంటి లక్షణము, సృష్టి, స్థితి, సంహార, తిరోధానము అనేటువంటి లక్షణములు ఈ మణిద్వీపంలో లేవు. ఒకసారి ఆ ఆ సమయాన్ని మనం దాటేము అంటే ఆ సమయం వెళ్ళిపోయింది, తిరిగి మళ్ళీ రాదు మనం. అలాగ మనం ఊర్ధ్వగతిలో పైకి వెళ్తున్నాం. మనకి ఇది మ్యాప్ హారిజాంటల్ గా చూపిస్తున్నారు. అయితే ఒక సాధకుడు ఊర్ధ్వగతిలో పైకి వెళ్తున్నాడు. మూలాధారాత్తు అధోముఖంగా ఉన్నటువంటి శక్తిని జాగృతం చేసి ఊర్ధ్వముఖుడయ్యి పైన ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా దాటి, అన్ని లోకాలన్నిటినీ కూడా దాటి బ్రహ్మలోకము, విష్ణులోకము, రుద్రలోకము, అలాగా ఈ లోకాలన్నీ దాటి సర్వలోకము అనేటువంటి లోకాలకు వెళ్ళి ఆ లోకంలో ఉన్నటువంటి అమృతాంబోధిని సముద్రం దగ్గర నుంచి దాటి మొదటి ప్రాకారం అయినటువంటి ఇనుము ప్రాకారం దాటి అలా పైకి వెళ్తున్నారు. ఇది హారిజాంటల్ ప్లేన్ లో మనం చూడకూడదు, వర్టికల్ ప్లేన్ లో చూడాలి. మనం ఇలాగ ఊర్ధ్వగతులను అవుతున్నాము అనేటువంటి ఆలోచనతోటి ఈ మణిద్వీపం యొక్క వర్ణనను వినాలి. నేను ఊర్ధ్వగతులను అవుతున్నాను, ఇక్కడి నుంచి ఈ ప్రాంతానికి వెళ్తున్నాను, ఇక్కడి నుంచి ఈ ప్రాంతానికి వెళ్తున్నాను. అయితే ఈ అమృతాంబోధి తర్వాత కాలం యొక్క ప్రమేయం లేదు. ఎలాగైతే సర్వజీవులని పరమేశ్వరి స్వయంగా సర్వజీవులని ఈశ్వరునితోటి కలిపేటువంటి ప్రయత్నము చేసి తానే ఒక నావపై తీసుకుని వెళ్ళి సుతరసి తరసే నమః అంటాం మనం దుర్గా సూక్తంలో. అలాగ ప్రపంచం యొక్క అవతలి ఒడ్డున ఉన్నటువంటి సముద్రాలని దాటించి ఒడ్డుకు తీసుకెళ్లేటువంటి లక్షణం పరమేశ్వరికి ఉంది అనేటువంటి లక్షణాన్ని మనం ఆపాదించి, అలాగా నావలో తీసుకొచ్చినటువంటి ఎన్నో జీవులు వారు చేసుకున్నటువంటి కర్మఫలం పూర్తిగా పండింది, అయిపోయింది. మణిద్వీపం అక్కడ ప్రారంభం అవుతుంది. తిరిగి మళ్ళీ సృష్టి, తిరిగి మళ్ళీ ఇంకొక జీవిగా ఎత్తడం అనేటువంటిది ఇంకక్కడ లేదు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకోసమని మనం క్రితంసారి సత్సంగంలో చెప్పుకున్నటువంటి విధంగా రకరకాలైనటువంటి రణగుణ ధ్వనులతో ఉన్నటువంటి ఆ మొట్టమొదటి ప్రాకారమైనటువంటి ఆయస ప్రాకారం, కాలాయసము లేదా అయః ప్రాకారం. అటువంటి అయః ప్రాకారం దగ్గర ఎన్నో పడవలు వస్తున్నాయి, అందులోంచి రథాలు దిగుతున్నాయి. ఆ రథాలు కొన్ని ఏనుగులతో ఉన్నాయి, కొన్ని గుర్రాలతో ఉన్నాయి. ఆ ఏనుగులు, గుర్రాలు యొక్క రథాల యొక్క చక్రాలు ఒకటికి ఒకటికి తగిలి ఎంతో శబ్దం వస్తోంది. వీరందరూ కూడా, ఈ జీవులందరూ కూడా లోపలికి మణిద్వీపంలోకి ప్రవేశిస్తున్నారు. ఎందుకు ప్రవేశిస్తున్నారు? వారికి నిర్ణయించినటువంటి స్థానం ఏ జీవి అయితే వాటికి సంబంధించినటువంటి వారి కర్మలన్నీ పూర్తి చేసుకుని కర్మ శేషము లేకుండా శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యంగా చెప్పబడేటువంటి పరమేశ్వరుల యొక్క పాద సన్నిధికి చేరుకునేటువంటి మార్గంలో వాళ్ళు ఈ మణిద్వీపంలోకి వస్తున్నారు. అక్కడి నుంచి ప్రారంభమైంది మన యొక్క యాత్ర. ఇలాగ ప్రారంభమైనటువంటి యాత్రలో ఇనుముతో చేసినటువంటి ప్రాకారము, ఇనుముతో చేసినటువంటి ప్రాకారము తర్వాత కంచుతో చేసినటువంటి ప్రాకారం, ఈ ప్రాకారంలో తర్వాత మనకి కాంస్యముతో చేసినటువంటి ప్రాకారం, ఈ రెండు ప్రాకారాల మధ్యలోనూ కల్పవృక్ష వాటికను మనం చెప్పుకున్నాం. కల్పవృక్ష వాటిక కల్పవృక్షములతో చేసినటువంటి వనము. ఒక కల్పవృక్షం స్వర్గంలో ఉంది, అందుకోసమని దాన్ని కల్పవృక్షము, అది విశేషము. అయితే ఈ ప్రాకారంలో ఉన్నవన్నీ కల్పవృక్షాలు. అందుకోసమని ఆ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఆలోచనతోటి మనం ముందరికి వెళ్తున్నాం. ఇక్కడ మనకి అత్యంత జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి ఒకానొక గుర్తు మనందరికీ కూడా తెలిసినటువంటి గుర్తు ఏమిటి అంటే, ఈ ప్రాంతంలో
రత్నసాను మహాశృంగే దేవశిల్పిభిరంచితం సామ్రాజ్య సూచకం దేవా పురద్వారం విచింతయే. కాళాయస కాంస్యశాలయోర్మధ్యే నానావృక్ష మహోద్యానే. కాళాయసము కాంస్యము ఈ మొదటి రెండు శాలల మధ్యలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి మహోద్యానముల మధ్యలో మనము గురు పూజని ప్రారంభం చేసేటువంటి మొట్టమొదట వచ్చేటువంటి దేవతలు ఇద్దరు ఉన్నారు. మహాకాళీ సమేత మహాకాళాయ నమః అనబడేటువంటి దేవతలు అక్కడ ఉన్నారు. కాబట్టి మనం గురు పూజ చెప్పేటువంటిది మహాకాళీ సమేత మహాకాళాయ నమః అని గురు పూజలో చెప్పేటువంటిది, లేదా మిగిలినటువంటి శ్రీచక్రార్చన మిగిలినటువంటి అర్చనల్లో చెప్పేటువంటి అంత త్రికోణము ఏదైతే ఉందో త్రికోణములో వచ్చేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలకి సంబంధించినటువంటి ప్రయాణము అక్కడి నుంచి ప్రారంభమవుతోంది. ఈ మొదటి రెండు ప్రాకారాల మధ్యలో మహాకాళీ సమేత మహాకాళాయ నమః అనేటువంటి దేవతలు ఉన్నారు. వీరు కాలస్వరూపులు, కాలము ద్వారా గమ్యులు, కాలము ద్వారా వాళ్ళని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ముందరికి కనుక మనం వెళ్ళినట్టయితే తర్వాత కాంస్యశాల, తామ్రశాల. ఈ తామ్రశాల కాంస్యశాల మధ్యలో మనం అనుకున్న విధంగా 2 నెలలకి అక్కడ ఉన్నటువంటి మధుశ్రీ మాధవశ్రీ సమేత వసంత ఋతు రాజాయ నమః అని మనం చెప్పుకున్నాం. వసంత ఋతువు అక్కడ ఉంటాడు. ఆ ప్రకారం దాటితే ఇంకా వసంత ఋతువు మళ్ళీ తిరిగి రాదు. ఇందాక మనం అనుకున్నాం కదా కాలం చక్రంలా తిరగదు అక్కడ అని, ఇంకా మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి వసంత ఋతువులో వచ్చేటువంటి తత్వాలు, వసంత ఋతువులో వచ్చేటువంటి గుణాలు, అక్కడ జరిగేటువంటి తపస్సులు, కర్మలు అన్నీ అక్కడితో సమాప్తం. అక్కడి నుంచి ముందరికి వెళ్తున్నారు. ఇలాగా ముందరికి వెళ్ళగా వెళ్ళగా కాలానికి సూచన చేసేటువంటి 6 ఋతువులు అయిపోతాయి. కాలాన్ని సూచించేటువంటి సూర్యచంద్రులు అయిపోతారు. మనం 18 ప్రాకారాలు ఉన్నాయన్నాం. మనం 2, 3 మధ్యలో ఉన్నాం ప్రాకారాలు. చివరి 4-5 ప్రాకారాలు దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ కేవలము స్థూలము, సూక్ష్మము, కారణము ఈ 3 శరీరాలు లేకుండా కేవలము కారణాతీతమైనటువంటి రూపముగా మాత్రమే ప్రయాణం చేస్తారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకోసమని గురు పూజ ఎక్కడ ప్రారంభమవుతుందో ఒక్కసారి మనకి ఆనందభరితమైనటువంటి విషయం. గురువు గారు మనకి ఇచ్చినటువంటి గురు పూజా విధానం సర్వదేవతలకి సంబంధించినటువంటి విధానం. సర్వదేవతా స్వరూపిణం అని వస్తుంది మనకి ధ్యాన శ్లోకంలో గురువుని. అందుకోసమని ఆ మణిద్వీపం ఎక్కడైతే ప్రారంభమవుతోందో ప్రారంభమయ్యేటువంటి చోట ఏ దేవత అయితే ఉన్నారో మహాకాళీ సమేత మహాకాళాయనము దగ్గర మన గురు పూజ ప్రారంభం అవుతుంది. అది మనం గుర్తించాలి. అంటే ఏ లెవెల్లో మనం అది చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ముందరికి వెళ్తున్నాం. ముందరికి వెళ్ళి ఇందాక మనం అనుకున్నట్టుగా సంస్కృతం శ్లోకము చదువుకుంటే శ్లోకము చదివినటువంటి ఫలితం కూడా మనందరికీ కూడా వస్తుంది. శోభితం తద్వదనం దివ్యం మత్త కోకిల ఆదితం వసంత లక్ష్మీ సంయుక్తం కామి కామ ప్రవర్ధనం తామ్రశాలాదుత్తరస్త్ర శీసశాల ప్రకీర్తిత సముచ్ఛ్రాయ స్మృతోప్యస్య సప్తయోజన సంఖ్యయా సంతానవాటికా మధ్యే శాలయోస్తు ద్వయోర్నృప దశయోజనగంధస్తు ప్రసూనాం సమంతతః హిరణ్యాభాని కుసుమాన్యుత్ఫుల్లాని నిరంతరం అమృతద్రవ సంయుక్త ఫలాని మధురాణి చ గ్రీష్మర్తు నాయకాస్తస్య వాటికాయా నృపోత్తమ శుక్రశ్రీ శుచిశ్రీ ద్వే భార్యే తస్య సమ్మతే సంతాపత్రస్థలోకాస్తు వృక్షమూలేషు సంస్థితాః నానాసిద్ధైః పరివృతా నానాదేవైః సమన్వితాః విలాసినీనాం వృందైస్తు చందనద్రవ పంకిలైః పుష్పమాలాభూషితైస్తు తాళవృంతకరాంబుజైః ఆకారశోభితో రాజన్ శీతలాంబు నిపేభిః శీసశాలాదుత్తరత్రాత్ ఆరకూటమయః శుభః
ప్రాకారో వర్తతే రాజన్ మునియోజన దైర్ఘ్యవాన్ హరిచందన వృక్షాణం వాటీ మధ్యే తయో స్మృతః శైలయోరధినాథస్తు వర్షర్తు మేఘవాహనః విద్యుత్ పింగళ నేత్రశ్చ జీమూత కవచస్మృతః వజ్ర నిర్ఘోష ముఖశ్చేంద్రధన్వా సమంతతః సహస్రసో వారిధారా ముంచున్నాస్తే గణావృతః నభశ్రీశ్చ నభస్య శ్రీః స్వరస్వారాస్య మాలినీ అంబా దులా నిరాన్నిస్రాం భ్రమంతి మేఘయంతిక వర్షయంతి చిగుణిక వారిధారా చ సమ్మత వర్షతో ద్వాదశ ప్రోక్త శక్తయో మదవిహ్వలాః నవపల్లవ వృక్షాశ్చ నవీన లలితాన్విత హరితాని తృణాన్యేవ వేష్టితాయైర్ధరాఖిల నదీ నద ప్రవాహాశ్చ ప్రవహంతి చ వేగతః సరాంసి కలుషాంబూని రాగి చిత్త సమాని చ వసంతి దేవా సిద్ధాశ్చ ఏ దేవీ కర్మకారిణః వాపీ కూపతడాగాశ్చ ఏ దేవ్యర్థం సమర్పితాః తే గణా నివసంత్యత్ర సవిలాసాంచ సాంగనా ఆరకోటమయాదగ్రే సప్తయోజన దీర్ఘవాన్ పంచలోహాత్మక సాలో మధ్యే మందారవాటిక నానా పుష్పఫలాకీర్ణ నానా పల్లవ శోభిత అధిష్టాత్ర సంప్రోక్త శారదుత్తురనామయః ఇషు లక్ష్మీర్ఊర్జలక్ష్మీర్ద్వే భార్యే తస్య సమ్మతే నానా సిద్ధా వసంత్యత్ర సాంగనా సపరిచ్ఛదా పంచలోహమయాదగ్రే సప్తయోజన దైర్ఘ్యవాన్ దీప్యమానో మహాశృంగైర్వర్తతే రౌప్యశాలకః పారిజాతాటవీ మధ్యే ప్రసూనస్తబకాన్విత దశయోజన గంధీని కుసుమాని సమంతతః మోదయతి గణాన్ సర్వాన్ ఏ దేవీ కర్మకారిణః తత్రాధినాథ సంప్రోక్తో హేమంతర్తు మహోజ్వలః సగణః సాయుధః సర్వాన్ రాగిణో రంజయన్ నృపః సహస్రీశ్చ సహస్య శ్రీర్ద్వే భార్యే తస్య సమ్మతే వసంతి తత్ర సిద్ధాశ్చ ఏ దేవీ వ్రతకారిణః రౌప్యశాలామయాదగ్రే సప్తయోజన దీర్ఘ్యవాన్ సౌవర్ణశాల సంప్రోక్త స్తప్తహాటక కల్పితః. మనకి ముందరికి వెళ్ళేటువంటి సూచనలు వ్యాసులు వారు చెప్పారు. ఇలాగా సీససాలము అనబడేటువంటి సాల చెప్పుకున్నాం. మనం సీసంతో చేసినటువంటి సీసము, తర్వాత తామ్రము అంటే కంచు, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఎంత క్లియర్ గా చెప్తున్నారు అంటే మెటలర్జీ యొక్క రూల్స్ ఎంత క్లియర్ గా ఇది వరకు మన పెద్దవాళ్ళకి తెలుసో మనం ఊహించవచ్చు. అక్కడ ఆ వస్తువుతో తయారైనటువంటిది, ఆ వస్తువు యొక్క స్వరూపము ఉన్నటువంటిది, ఈ వస్తువులన్నీ ఇలా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు అంటే మెటలర్జీ మీద మన పూర్వులకి, మన ఋషులకి, మన పూర్వజులకి ఉన్నటువంటి కంట్రోల్ ఏమిటో మనకు తెలుసుకోవచ్చు. సీససాల తరువాత ఆరకోట ప్రాకారము అని చెప్పారు. ఆరకోటము అంటే ఇత్తడి, ఇది కూడా 7 యోజనాలు. ఈ 2 సాలలు అంటే సీససాల, ఆరకోటశాల ఏదైతే ఉందో ఈ మధ్యలో హరిచందన వృక్ష వాటిక అనబడేటువంటి వాటిక ఉంది. వాటిక అంటే ఒక పెద్ద వనములో ఉన్నటువంటి ఒక చిన్న భాగము అని అర్థం. ఆ వాటిక హరిచందన వృక్షములతోటి తయారు చేయబడింది. దీనికి ముందర సంతాన వాటిక అన్నారు, దానికి ముందర కల్పవృక్ష వాటిక అన్నారు. ఈ కల్పవృక్ష వాటిక మొదటి 2 ప్రాకారాలలో, తర్వాత సంతాన వాటిక 2, 3 ప్రాకారాలలో, తర్వాత హరిచందన వాటిక 3, 4 ప్రాకారాల మధ్యలో. ఇలాగ వాటికలకు ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ వాటికలలో ప్రత్యేకమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో
పరమేశ్వరిని అర్చించినటువంటి వాళ్ళు, పరమేశ్వరిని తెలుసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి అక్కడ శాశ్వతమైనటువంటి స్థానాలు ఈ వాటికలలో చెప్పారు. ఇక్కడ వనపాలకుడు ఎవరైతే ఉన్నారో అది వర్ష ఋతువుగా చెప్పారు. మనం 3వ ఋతువు దగ్గరికి వచ్చాం. ఆయన కళ్ళు, ఆ వర్ష ఋతు రాజు యొక్క కళ్ళు పింగళ వర్ణంలో తలతలలాడుతూ ఉంటాయి. జీమూత కవచము అని చెప్పారు. అంటే మేఘములు అతనికి కవచంలా ఉన్నాయి. మాట్లాడితే పిడుగులు పడినటువంటి శబ్దముతో ఉంది. ఆ వాటిక ఆశ్రయించినటువంటి, ఆ ప్రాకారాన్ని ఆశ్రయించినటువంటి దేవీ దేవతలు వారికి సంబంధించినటువంటి స్వరూప విశేషాలు చెప్తున్నారు. అలాగా సహస్ర ప్రముఖాలుగా వారి ధారలు, నీటి యొక్క ధారలు కురిపిస్తూ అక్కడ ఉన్నటువంటి వనాన్ని పోషిస్తున్నటువంటి ఆ ఋతురాజు, వర్ష ఋతురాజుకి నభశ్రీ నభస్యశ్రీ, వర్ష ఋతువులో వచ్చేటువంటి 2 మాసములకి సంబంధించినటువంటి మాసానికి శ్రావణ భాద్రపదములు మన కాలమానం ప్రకారం నభశ్రీ నభస్యశ్రీ అనబడేటువంటి ఈ దేవతలిద్దరూ కూడా ఆ వర్ష ఋతువుకి భార్యలు కాగా, అతన్ని సేవించడానికి స్వరస్య రస్యమాలిని, అంబ, అతుల, నితత్ని, అభ్రమంతి, మేఘయంతి, వర్షయంతి, చిపునిక, వారిధార అనబడేటువంటి 12 మంది శక్తుల చేత అతడు సేవింపబడుతూ, మనకి నభశ్రీ నభస్యశ్రీతో సహా ఉన్నటువంటి 12 మంది 14 మంది చోట 14 శక్తుల యొక్క ప్రాధాన్యత కలిగినటువంటి ఆవరణ ఏమిటో శ్రీచక్రంలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ ఆవరణకు వచ్చేవో మనకి తెలుస్తుంది. మనకి ఈ మణిద్వీపం అంతా కూడా శ్రీచక్రము యొక్క స్వరూపంలో ఉంటుంది. ఇంతవరకు ఉన్నటువంటి భూపురములో ఉన్నటువంటి భూపుర త్రయములో ఉన్నటువంటి దేవతలను దాటి మనం ముందరికి వస్తున్నాం. అలాగా వీటి అన్నిటినీ కూడా మనం ఒకటి కలుపుకుని జాగ్రత్తగా ముందరికి వెళ్ళాలి, దేనికి అది విడిగా కాకుండా. అలాగా ఈ హరిచందన వనములో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఎప్పుడూ చిగురు తొడగి కొత్తగా తీగలు అల్లుకుని నేలంతా కూడా ఆశ్రయించి ద్రుమములతోటి మిగిలినటువంటి చెట్ల రాజములతోటి ఉంటాయి. నదీ నదములు, మిగిలినటువంటి దేవతలు, సిద్ధులు, దేవీ పూజా తత్పర్, ఎవరైతే వాపీకూప తటాకములు తవ్వించి ప్రజలకి విశేషమైనటువంటి యశస్సులుగా కీర్తి గణించి పరమేశ్వరి గురించినటువంటి తపస్సులు చేసి పరమేశ్వరి యొక్క దత్తమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రజలకి ధారపోసినటువంటి, అలాగా ఆ స్వరూపంతో పరమేశ్వరిని చేరుకున్నటువంటి వారందరూ ఈ ప్రాకారంలో ఉంటారు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మొదట సృష్టింపబడినటువంటిది ఈ మణిద్వీపంలో. ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి వస్తువులు సృష్టింపబడినటువంటివన్నీ కూడా తర్వాత మళ్ళీ బ్రహ్మాండంలో సృష్టింపబడ్డాయి. అలా రెండోసారి సృష్టింపబడినటువంటి వస్తువులన్నీ కూడా కాలం యొక్క ప్రభావంలో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రతి సృష్టింపబడినటువంటి వస్తువు కొన్ని రోజులకి అది లయము కావడము, తిరోధానము కావడము, తిరిగి మళ్ళీ సృష్టి కావడము చెందుతోంది. మనము శాస్త్రజ్ఞుల యొక్క లెక్క ప్రకారము మనం ఉన్నటువంటి ఈ భూమి 400 నుంచి 500 కోట్ల సంవత్సరాల క్రితము వచ్చింది. ఈ సూర్యుడు, ఈ మిగిలినటువంటి ఇదంతా కూడా 400 నుంచి 500 కోట్ల సంవత్సరాలు ఉంది అని ఒక అంచనా మన శాస్త్రజ్ఞులు చెప్పారు. అయితే 400 కోట్ల సంవత్సరాలు ముందర లేదని మనం ఊహించాలి. ముందర ఊహించడం కాదని నమ్మాలి. కాబట్టి ఆ ప్రళయము తర్వాత మళ్ళీ సృష్టి జరిగింది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఈ సృష్టి నశిస్తుంది, తిరిగి మళ్ళీ సృష్టి జరుగుతుంది. అయితే మణిద్వీపంలో ఈ మార్పులు ఇంకా ఉండవు. శాశ్వత శివ సాయుధ్యము అనేటువంటి మాట అక్కడ చెందుతుంది. సర్వోపప్లవ రహిత ప్రత్యగర్భో బ్రహ్మైవాహ స్వరూపము ఏదైతే ఉందో, ఆ సాధకుడు ఎక్కడైతే స్థితి చెందుతున్నాడో, ఏ మార్గములో సాధకుడు సిద్ధి పొందేదో
ఆ మార్గాన్ని అనుసరించి అతడు చేసినటువంటి విశేషమైనటువంటి క్రియలని ఆధారం చేసుకుని ఒక్కొక్క ప్రాకారంలో అతనికి శాశ్వతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అలాగా ఇక్కడ చెప్పినటువంటి ఈ ఆరకోట ప్రాకారం ఏదైతే ఉందో ఈ ఆరకోట ప్రాకారంలో దేవతలకి దేవీ దేవతలు, సిద్ధులు, పరమేశ్వరికి పరమేశ్వరి ద్వారా ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని తిరిగి మళ్ళీ పరమేశ్వరికి ధారపోసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అక్కడ శాశ్వత స్థానము కల్పింపబడింది. ముందరికి వెళ్తాం. ఈ ఆరకోటశాల తర్వాత పంచలోహ ప్రాకారం. ఈ పంచలోహ ప్రాకారము కూడా అదే 7 యోజనముల ఎత్తు కలిగి అవే రకరకములైనటువంటి పుష్పములు తరువులతోటి నిండి రెండిటికి మధ్యలో మందార వాటిక ఉంది. ఇక్కడ మందార పుష్పములు ఏవైతే ఉన్నాయో ఆ మందార పుష్పములతో రకరకాలైనటువంటి మందార పుష్పములతో కూడినటువంటి వృక్షములతో కూడినటువంటి వాటిక, నానా పుష్పలతాకేరణ అయినటువంటి నానా పల్లవముల యొక్క శోభ చేత నిండినటువంటి ఆ పంచలోహ ప్రాకారానికి అధిపతి శరదృతువు అభిపతి. ఆ శరదృతువు ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి అనేటువంటి 2 భార్యల చేత ఆ వనములో అక్కడ ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా ఆ వనములో అతడు పాలకుడై ఉన్నాడు. అక్కడ సిద్ధ దంపతులు అందరూ కూడా ఉంటారు అని మనకు చెప్తారు. ఇది దాటాక పంచలోహశాల దాటాక రజత నిర్మితమైనటువంటి ప్రాకారం దర్శనమిస్తోంది. అది కూడా 7 యోజనాలు ఎత్తు. దీనికి ఉన్నటువంటి శృంగములు అంటే బురుజులు తళతళా మెరుస్తూ ఉంటాయి, దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 ప్రాకారాల మధ్యలో అంటే పంచలోహము తర్వాత వచ్చినటువంటి రజతము అంటే వెండి. ఈ రజత ప్రాకారంలో ఉన్నటువంటి వాటిక పారిజాత వనవాటి. ఏ వాటికలో ఏ దేవతలు ఉన్నారు అనేటువంటిది తిరిగి మళ్ళీ మనం ఇంకొకసారి చర్చించుకుందాం ఈ సత్సంగంలోని ఇందులో భాగంగా. ఇక్కడ మధ్యలో నేను ఆగటం లేదు, ఎందుకంటే ముందర మన ప్రయాణం ఉంటుంది. ప్రతి వాటిక యందు ప్రత్యేకమైనటువంటి దేవీ దేవతలు ఉన్నారు. మనం సాధన మనం చేసేటువంటి దేవతలు పూర్ణ దేవతలుగా మనం చెప్పేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఏదేని ఫలాని ఒక వాటిక యందు ఆశ్రయించి అక్కడ ఉన్నారు. ఆ దేవతని తెలుసుకుని ఆ దేవతని ఎంచి సాధన చేసినటువంటి సాధకులు ఆ వాటిక యందు ఉంటున్నారు. వారికి అక్కడ శాశ్వతమైనటువంటి స్థానం కల్పింపబడింది. అలాగా పారిజాత వనవాటిక, ఆ పారిజాత వనములో ఉన్నటువంటి వాటిక యొక్క పువ్వులు 10 యోజనముల వరకు వాటి గంధము విరాజిల్లుతూ ఉంటుంది. దేవి యొక్క పరిచారికలు, పరమేశ్వరి యొక్క పరిచారికలు ఈ వనంలో విహరిస్తూ ఉంటారు. ఈ వనానికి హేమంత ఋతువు తోటమాలి ఆ అధిపతి. అతనికి సహస్రీ సహస్యశ్రీ అని 2 భార్యలు. ఈ తోటలో దేవీ వ్రతులు అంటే పరమేశ్వరి యొక్క వ్రతము జీవితాంతము కూడా వారి యొక్క కాలము ఎంత కాలము నిర్ణయమైందో అంతకాలము దేవి యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి వారందరూ కూడా ఈ స్థానంలో శాశ్వతమైనటువంటి స్థానం వారికి ఇయ్యబడి, సిద్ధులు దేవీ వ్రతులు ఇక్కడ ఉంటారు. రజతశాల తరువాత సౌవర్ణశాల, బంగారముతో తయారు చేసినటువంటి ప్రాకారం. ఈ ప్రాకారము కదంబ వన వాటిక. ఈ ప్రాకారంలో ఉన్నటువంటి వనము కదంబ వనము. కదంబ వనము ఆ కదంబ చెట్టు నుంచి ఒకరైనటువంటి జిగురు వస్తుంది. ఆ జిగురుతో ఒక విశేషమైనటువంటి మాదకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది ఆ పువ్వులు పుష్పించినటువంటి కాలంలో. అలాగా కదంబ మదిరాధారలు ప్రవాహాలుగా ఉన్నాయి అని మనకు అక్కడ చెప్తారు. అలాగా ఈ మకరందం, ఆ తేనె ఏదైతే ఉందో, ఎవరైతే ఆ తేనెని తీసుకున్నారో గ్రోలుతున్నారో వారికి ఆత్మానందము అనుభూతికి వస్తోంది అని మనకి చెప్తున్నారు. ఎవరైతే ఆత్మానందము తెలుసుకున్నటువంటి సిద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ స్థానము వారికి ఇవ్వబడుతుంది.
దీనికి అధిపతి శిశిర ఋతువు. తపస్శ్రీ తపస్యశ్రీ అనబడేటువంటి ఇద్దరు భార్యలతో ఈ స్థానాల్ని, ఈ సౌవర్ణశాలని అతడు కాపాడుతూ ఉంటాడు. ఈ వనంలో మహాసిద్ధులు దేవి విద్యలని దేవి యొక్క విద్యలని ఆశ్రయించి, దేవి యొక్క నామాన్ని జపించి, దేవి యొక్క అక్షరాలని సిద్ధి పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ శాలలో వారికి శాశ్వతమైనటువంటి ధర్మపత్ని సమేతులై వారు ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు అనేటువంటి విషయంతో మనం తర్వాత రాబోయేటువంటి ప్రాకారాల గురించి తెలుసుకుంటూ ఇక్కడికి మనం ఈ సత్సంగంలో ఇంతవరకు చెప్పుకుందాం. అందుకోసమని శ్రీమన్మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి షోడశీ పరదేవత అనబడేటువంటి స్వరూపానికి ముందర మన గురువు గారు పదే పదే మామూలుగా చర్చింపబడేటువంటి ఒక పీఠము, మామూలుగా చర్చించబడేటువంటి ఒక స్థానము మనది కాదు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, గురు పూజ మనం ప్రారంభం ఎక్కడ చేస్తున్నామో అక్కడ నుంచి మన ప్రయాణం ప్రారంభం అవుతుంది. మన గురువులు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో మనం ఈ మణిద్వీప వర్ణన ద్వారా మనం తెలుసుకోవచ్చు. మహాకాళీ సమేత మహాకాళాయ నమఃతో మనం ప్రారంభం చేస్తున్నాం. ఎక్కడైతే ప్రపంచాలన్నీ కూడా సాధనలు చేసి ఎక్కడైతే ఆగుతున్నాయో, ఎక్కడైతే జ్ఞానం అనేటువంటిది, కాలం అనేటువంటిది ఆగుతోందో, అక్కడి నుంచి గురువులు మన యొక్క ప్రయాణాన్ని ప్రారంభం చేస్తున్నారు. కాసిత్వం మహాగురో ఇతి అని అక్కడ అడిగినటువంటి దేవ ఋషి మునిగణములు అక్కడ అడిగాయి. కాబట్టి వింటున్నటువంటి అందరము కూడా గురువులు మనకి ఇచ్చినటువంటి విద్య యొక్క స్వరూపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, గురువులు మనకి రకరకాలైనటువంటి విద్యలు ఇచ్చారు. ఎన్నో మహత్తరమైనటువంటి మహావిద్యలు వచ్చే గురువుల దగ్గర. ఆ విద్యలన్నిటికీ కూడా పరమేష్ఠి ఏదైతే ఉందో, ఆ విద్యలన్నిటికీ ఉన్నటువంటి చివరిదైనటువంటి స్థానం ఏదైతే ఉందో అది ఈ మణిద్వీపంలో మనకి దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతోటి మనము నిత్యము మనం చేసేటువంటి ధ్యాన, జప, పారాయణ, స్తోత్ర, అలాగే కీర్తనలలో ఈ స్వరూపాన్ని జ్ఞాపకం ఉంచుకుని మనం ముందరికి నడవాలి. అందుకోసమని మనం మరిన్ని విషయాలు కొత్తగా మనం తెలుసుకుని ఆచరణలో పెట్టడానికి ఇవన్నీ కూడా గురువులు మనతోటి నడిపిస్తున్నటువంటి మార్గాలు. అందుకోసమే అటువంటి గురువులకి నమస్కారాలు చేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. విశేషమైనటువంటి పర్వదినం నాడు మనం అందరం కలుసుకుని అద్భుతమైనటువంటి వాక్యాలు చర్చించుకుని, అటువంటి వాక్యాలతోటి విన్నటువంటి విషయాలతోటి కొత్త ఉత్తేజాన్ని మనం సంపాదించుకుని, ఇంకొన్ని విషయాలు ఇంకొంత జ్ఞానము సముపార్జన చెయ్యాలి అనేటువంటి దృష్టితోటి మనం ముందరికి వెళ్తే, గురువుల యొక్క ఎలాగైతే ప్రామిస్ ఏదైతే ఉందో, మీరు నన్ను ఎవరైతే కోరి వస్తున్నారో వారిని నేను చేరదను అనేటువంటి మాటని మనం జ్ఞాపకం పెట్టుకుని, మనకి రావడానికి ఇది ఒక ప్రవాహంగా మనం ఆలోచించి మనం ముందరికి వెళ్దాం. రానున్న రోజులు ఎంతో విశేషమైనటువంటి రోజులు. భీష్మ అష్టమి రేపు అందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా తాను స్థిరుడనయి ఇంకా ఏ రకమైనటువంటి సంబంధములు పెట్టుకోకుండా, ధర్మానికి విరుద్ధమైనప్పటికీ ధర్మాన్ని లెక్క చేయకుండా కేవలము నారాయణ స్వరూపమునందు తాను ఉంచినటువంటి నిష్ఠకి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి, భీష్మ పితామహుల వారికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వ్రతం ఏమిటి అంటే, భీష్మ అష్టమి నాడు ప్రపంచం అంతా కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఉదకములు ఇస్తుంది అనేటువంటి విషయంతో రేపు
ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుని రాబోయేటువంటి ఏకాదశి మనకి విష్ణు సహస్రాన్ని తీసుకొచ్చినటువంటి ప్రపంచాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తికి మనం ఇచ్చేటువంటి విష్ణు సహస్రము, అలాగే భగవద్గీత వచ్చినటువంటి కాలము 5,000 సంవత్సరాల క్రితం కాలం, 400 కోట్ల సంవత్సరాలు సృష్టి ప్రారంభమైంది అని అనుకుంటే మహాభారత యుద్ధం జరిగి 5,000 సంవత్సరాల చిల్లరైంది. కాబట్టి అటువంటి మహాభారత యుద్ధంలోనే వచ్చాయి మనకి ఈ భీష్ముల వారి వలన విష్ణు సహస్రనామము, అలాగా భగవద్గీత. కాబట్టి భగవద్గీతకి సంబంధించినటువంటి శ్లోకాలు, నారాయణుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సంకీర్తనలు చేయడానికి అత్యంత ఉపలబ్ధమైనటువంటి, అత్యంత అనువైనటువంటి సమయం. కాబట్టి నారాయణుని అలాగ మనం కీర్తిద్దాం. స్వస్తి.